హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. స్ట్రీట్ స్టైల్లో దొరికే చికెన్ ఫ్రైడ్ రైస్ లాగే హైజీనిక్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను వచ్చేసి ముందుగా 250 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగేసి కొద్దిగా వాటర్ వేసి ఒక 20 మినిట్స్ నానబెట్టేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ 150 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళంతా బాగా బయట వంపేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడరు అండ్ అలాగే కొద్దిగా కారం పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా వేసేసాను. 150 గ్రామ్స్కి నేను ఈ మెజర్మెంట్ చెప్తున్నాను. సో దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసి కలర్ కోసము కాస్త రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్, క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చికెన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చికెన్ ఇందులో వేసేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా కాస్త అంటే మనం నార్మల్ చికెన్ పకోడీ కంటే ఇంకాస్త ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. అదే అట్లా ఉంటేనే బాగుంటుంది, కాస్త క్రిస్పీగా ఉంటే బాగుంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్కి. కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ అంతా పక్కకు తీసేసుకోవాలి. ఇట్లా పక్కకు తీసి పెట్టేసుకొని తర్వాత పక్కన స్టవ్ పైన ఎసరు పెట్టేశాను అనమాట రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇట్లా ఎసరు కాగిన తర్వాత రైస్ వేసేసుకున్నాను. దాంతోపాటు కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్తో పాటు కాస్త ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట. రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఈ ఆయిల్ అనేది యాడ్ చేశాను నేను. రైస్ వచ్చేసి 70% కుక్ అయితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్కి. సో ఇట్లా రైస్ రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను కదా. నేను వచ్చేసి 3 ఎగ్స్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఈ ఎగ్స్ని పగలగొట్టేసి ఒక బౌల్లో వేసుకొని దీన్ని ఇట్లా నీట్గా బీట్ చేసేసుకోవాలి ఎగ్ని. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టేసుకోవాలి. బాండిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకున్న ఆయిలే కొద్దిగా వేసేసాను. వేసేసి ఈ బీట్ చేసుకున్న ఎగ్ ఇందులో వేసేసాను అనమాట. ఇట్లా వేసేసాం కదా. ఈ ఎగ్ కాస్త ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోనే 1 బై 1 వెజ్జీస్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే క్యాబేజ్, కొద్దిగా పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా వేసేసాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా అంటే మరీ టూ మచ్గా ఫ్రై చేయకూడదు. ఎందుకనంటే వెజ్జీస్ అనేవి కాస్త పచ్చిగా ఉంటేనే క్రంచీగా ఉంటాయి. అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మరీ ఓవర్ ఫ్రై చేయకూడదు. ఇందులోనే కాస్త కొత్తిమీర కూడా వేసేసాను. ఇందులోని ఈ వెజ్జీస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ రైస్లో కూడా సాల్ట్ వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోవాలన్నమాట. వేసేసి ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో మనము రైస్ యాడ్ చేసుకోవాలి. సో రైస్ వచ్చేసి బాగా చల్లారిపోయిందనమాట. బాగా చల్లారి పెట్టేసుకోవాలి రైస్. ఇప్పుడు ఈ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నా. చల్లారిన రైస్ ఇందులో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టి వేడెక్కితే అప్పుడు బాగుంటుందన్నమాట. సో ఈ చికెన్ వచ్చేసి ఇట్లా పీస్ లాగా కట్ చేసి వేసేసాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. లైట్గా మిర్చి పౌడరు, పెప్పర్ ఎక్కువ వేస్తాను, మిర్చి పౌడర్ తక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసాను. 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ యాడ్ చేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. అంతే, ఓవర్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బాగా టాస్ చేసేసుకోవాలి. రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది. రైస్ ఎక్కువగా ఉడికిందనుకో ఫ్రైడ్ రైస్ అస్సలు బాగోదన్నమాట. దాన్ని తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. కాబట్టి రైస్ అనేది ఒక 65 to 70% మాత్రమే కుక్ అయింటే ఆ రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్కి. సో ఫైనల్లీ కాస్త
ఉప్పు తగ్గింది, ఉప్పు వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేయాలి. సో ఇంకా వేడివేడిగా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుంటే మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో ఇలా వెజ్జీస్ చికెన్ అనేది మనం ఎక్కువ వేసుకోవచ్చు ఇంట్లో అయితే, బయట అయితే మనకి తక్కువ వేసిస్తారనమాట. వెజ్జీస్ చికెన్ ఎక్కువ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ సూపర్గా ఉంటుంది. నీట్గా హైజెనిక్గా ఇంట్లో హాయిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇందులో కాస్త లెమన్ స్క్వీజ్ చేసేసి రైతా వేసుకొని తింటే అద్భుతంగా అన్నట్టు ఉంటుంది. సో మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.